హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. 20 ఏళ్ల కిందటి బాలయ్యని చూడబోతున్నాం. ఈ ఎలివేషన్స్తోనే గూస్ బంప్స్ వచ్చేలా చేశారు డాక్ మహారాజ్ టీజర్తో. మొత్తానికి ఆ టీజర్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బాలయ్య ఫ్యాన్స్ ఉంటే మాత్రం జై బాలయ్య అని కామెంట్ చేయండి. నటసింహం బాలయ్య కొత్త మూవీ టీజర్ అయితే టాప్ లేపేసింది. బాబీ వాల్తేరు వీరయ్య తర్వాత బాలయ్య గారితో బాబీ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఈ టైప్ ఆఫ్ విజువల్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబీ మంచి సినిమాలతో ఎంటర్టైన్మెంట్ తీస్తాడనే తెలుసు, కానీ ఈ రేంజ్లో ఎలివేషన్స్తో బరిలోకి దిగుతాడు అనుకోలేదు. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి గారిని యంగ్ లుక్ లో చూపించడానికి బాబీ ఎంత కష్టపడ్డాడో ఆ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఒకప్పటి చిరంజీవి గారి మాస్ ని మనకు మళ్ళీ చూపించాడు బాబీ. ఆ సినిమా కూడా టాప్ లేపేసింది. నేను అప్పుడే అనుకున్న మన బాబీ అన్న మామూలుడు కాదు, మంచి మ్యాటర్ ఉందని. అలాంటిది బాలయ్య గారితో మళ్ళీ సినిమా అంటే ఈసారి ఎలా ఉంటుందో అనుకున్నా. బాలయ్య కూడా మళ్ళీ యంగ్ లుక్ లో చూపించడానికి ప్రయత్నం చేస్తూ బాలయ్యను 20 ఏళ్ల కిందట ఏ రేంజ్ లో ఉండేవాడో ఆ స్టైల్ ని చూపించాడు. టీజర్ లో ఎలివేషన్స్ డైలాగ్స్ తో అయితే టీజర్ ని వదిలారు. టీజర్ మాత్రం అదిరిపోయింది భయ్య. బాలయ్య లుక్స్ అయితే ఇలా ఉంటాయని నేను అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టైప్ లో బాలయ్య లుక్స్ కళ్ళు పేలిపోయేలా ఉన్నాయి కూడా. డాక్ మహారాజ్ సినిమా రిలీజ్ డేట్ కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తామన్న విషయం ఒక్కటే నాకు తెలుసు. కానీ టీజర్ లో 12వ తారీఖు రిలీజ్ చేస్తున్న విషయం అయితే ఈ టీజర్ లో అయితే మనకు అనౌన్స్మెంట్ చేశారు భయ్య. ఇక బాలయ్య గారిని 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిపోయారు. టీజర్ వీడియోలో బాలయ్య చాలా అంటే చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. సినిమా మాత్రం పిచ్చ మాస్ సినిమాలా ఉంటుంది. డాక్ మహారాజ్ క్యారెక్టర్ మామూలుగా అయితే ఉండదనిపిస్తుంది. టీజర్ వీడియోలో విలన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఈ కథ రాక్షసులది కాదు, రాక్షసుల్ని ఆడించే యముడిది కాదు, రాజ్యం లేని రాజుది, డాక్ డాక్ మహారాజ్ అని చెప్పి ఎలివేట్ చేశారు. ఈ డైలాగ్ తో మనకి గూస్ బంప్స్ అయితే తెప్పించాడు. ఇంకా దీనికి తోడు తమన్ బీజిఎం మాత్రం బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చి పడేశాడు. నాకు తెలిసి బాలయ్య ఈ సంక్రాంతికి కూడా మళ్ళీ హిట్ అయితే కొట్టేస్తాడనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకు వంశీ గారు ప్రొడ్యూసర్ కాబట్టి సినిమాలో కంటెంట్ భారీగానే ప్లాన్ చేశారనిపిస్తుంది. అండ్ డైరెక్టర్ కూడా బాబీ కావడంతో ప్లస్ పాయింట్ అయ్యింది. బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏ రేంజ్ లో హిట్ కొట్టాయో అలాగే బాబీ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో కూడా అదే రేంజ్ లో హిట్ ఇస్తారని నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే మాస్ ఎలివేషన్స్ హ్యాండిల్ చేయడంలో ఒక్క బాబీ గారు తప్ప ఇంకెవరు చేయలేరు. ఎందుకంటే వాల్తేరు వీరయ్యలో జైలు అవకుశలో మనం చూసాం కాబట్టి. ఇంకా ఈసారి ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాడనేది నాకైతే 100కు 100% అనిపిస్తుంది. మరి మీకు అలాగే అనిపిస్తుందా లేదా? వంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి ఖచ్చితంగా భారీ కంటెంట్ అయితే ఉంటుందని నాకు అర్థమవుతుంది. రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ అయితే కొట్టేశాడు. నాకు తెలిసి ఈ సంక్రాంతికి కూడా బాలయ్యతో హిట్ అయితే కొట్టేస్తాడు వంశీ. సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.